ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. కింద మీద బాగుంటున్నాను ఇక్కడ వాళ్ళ ముందు అందరికి శ్రీరాముడు ఇంకొద్దు మెల్లూరుకు వచ్చిన మన ఎందుర్తి మండలం మెదక్ జిల్లా ఈ నమ్మప్పుడు అక్కడ తీసుకుపోయింది ఇక జూలం భగతాలు నగరకాలం ఈ పొద్దు ఇక్కడికి వచ్చిన ఈ ఊరి దగ్గరికి వస్తే ఊరు పెద్ద మనిషి దగ్గరికి వస్తాను. పెద్ద మనిషి పేరు వచ్చేసి తంగడపల్లి రంగారెడ్డి. ఎట్లా పేరు తగ్గడం మనిషి అనుకుంటాడు మనం. ఇది 3 కింటాల సరిపోయింది అంటే 2 కింటాల ల్యాండ్ చేసిండు. ఇక ఇవేమో పనులు చేస్తున్నాను ఇక రంగారెడ్డి మనకి సూర్యుగా పక్క పాత్ర ఉంటుంది కానీ పేరు మాత్రం ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్ట. మరి ఊళ్ళో ఏం అర్థాలు ఇచ్చిండు, ఏం మేనిఫెస్ట్ ఇచ్చినాడు, ఎట్లా నెరవేరుస్తున్నాడు, ఈ సోషల్ యాక్టివిటీ అయితే మొత్తం ముందుకుంటాడు కదా. ఇక అవన్నీ తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే బాగున్నా మేడం. మంచి ఇంకా భక్త కూడా పేరు మాత్రం పెద్ద ఉండదు మేడం. మన కేసీఆర్ సార్ అదే అదే చెప్తుంది. పనులు జోన్లు ఉన్నాయి అంటున్నా. విషయంలో మనం కాంప్రమైజ్ కావు. వచ్చింది కూడా మనం ఏదో సంపాదించుకుంటామన్నా పేరు పేరు సంపాదించుకుంటాం కోసం మన ఆయన పేరు అట్లా ఉంది. నేను కూడా పేరు పేరు సంపాదించుకుంటాం. అద్భుతం మరి పేరు సంపాదించుకుందామని వచ్చిన. ఇంకోటి నేను సంపాదించమని మేము అది చేసేది లేదు. కాకపోతే నేను సంపాదించుకుంటున్నాను. నాకు ఉన్నకాడికి ఉన్నది. మనం ఒకటే కాన్సెప్ట్ మీద వచ్చినాం. ప్రజలకు సేవ అయ్యాలి. మనం పోయినాడు 10 మంది మనం తిప్పుకుంటే 90 మంది మంచోడు మంచిగా నా ఉద్దేశం నేనేమో మోడల్ మోడల్ పనులు అర్థమైంది. పని మీద మనం కాన్సెప్ట్ వచ్చినాం. రాగానే ఎక్కిన వారం 10 రోజులు మా దగ్గర ఇస్తా అంటే దూరంగా పోతున్నాను. పని చేయించినాం. తర్వాత ఇక అవన్నీ తెలుసుకునే ముందు ఇక మిగులు తెలుసుకోవాలి. నేను తెలుసుకోవచ్చు మరి మీరు జర మీకు వచ్చిన ముచ్చట చెప్తున్నాను. మా మెదక్ డిస్టిక్ ఎందుర్తి మండలం నెల్లూరు విలేజ్ అన్న. నెల్లూరు అంటారు మరి నెల్లూరు విలేజ్. మేమిద్దరం పోటీకి నిలబడ్డాం. ఇద్దరం బీఆర్ఎస్ వాళ్ళము. ఇద్దరం పోటీకి నిలబడ్డాం. ప్రజలు ఆశీర్వదించి 277 నాకు గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. వాళ్ళకి ఇప్పటికీ నేను రుణపడి ఉంటా. ముందు ముందు కూడా రుణపడి ఉంటానండి. చివరి శ్వాస ఉన్నంత వరకు సేవ చేస్తూ మా నాన్న 93లో 91లో అస్సాంకు మాకు కంబైన్ ఉన్నాను. అక్కడ రాజకీయం మొదలైంది. నాన్న నాకు సర్పంచ్ అనుకున్నారు కానీ నాకు వేరే రిలేషన్ అయ్యారు. సర్పంచ్ పదవి తీసుకొని నాన్న సర్పంచ్ స్టార్ట్ అయింది. తర్వాత ఎస్సీ క్యాండిడేట్ పెట్టుకొని నాన్నని 5 years కంటిన్యూ చేసి తర్వాత 2007లో మళ్ళీ నాన్నని సర్పంచ్ అయ్యాను. నేను 2013, 14లో నేను వార్డ్ మెంబర్గా చేసిన. వార్డ్ మెంబర్ ప్రెసిడెంట్ కూడా చేసిన. మండల వార్డ్ మెంబర్ ఇక అదే కంటిన్యూ. ఆయన టీడీపీ ఫస్ట్ వచ్చి టీడీపీ. తర్వాత మన తెలంగాణ అయినాక నేను తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాను. మొబైల్ షాప్లో వెళ్తున్నప్పుడు మొబైల్ షాప్ అంటే షాప్ ఉంటే ధర్నాలు అయితే షాప్ బంద్ చేసుకున్నాను. ధర్నాలో పాల్గొన్నాను. ఇక కానీ టీడీపీ తర్వాత వచ్చిన మనం బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ మొన్న అన్నారు సర్పంచ్ల గౌరవం ఇస్తాం కొన్ని అది చేస్తామని అన్నారు. కానీ దానికి సానుకూలంగా అటు మళ్ళీ అప్పటి నుంచి టీడీపీ తర్వాత బీఆర్ఎస్. మనకు దాంట్లో పోవాలంటే కూడా కొంచెం మొత్తం మనది జనాభా 1200 ఓటర్లు వచ్చేసి 875 ఓట్లు. మన పోలైన మాత్రం 810 నుంచి 807 ఓట్లు. మనకు 527 ఓట్లు మనకోటి. ఆపోజిట్ క్యాండిడేట్ 250. వార్డ్ మెంబర్లు 7 వార్డ్ మెంబర్లు ఉన్నాయి. ఒక వార్డ్ మెంబర్ వాళ్ళు సేమ్ మా నాన్న టర్మ్లో సర్పంచ్ 7 వార్డు మెంబర్లు నాన్న ఒక మెంబర్ వాళ్ళకి సేమ్ తెలంగాణ కోసం మేము కొట్లాడినాము. రాష్ట్ర రూపంలో రైలు రూపంలో కూడా వెళ్ళడం జరిగిందన్న. నాకు షాప్ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం షాప్ బంద్ చేయడం ఫస్ట్ ముందు బంద్ చేస్తుంటే నా షాప్ బట్టే ధర్నాలు కానీ సమ్మెలు కానీ నా షాప్ బట్టే జరిగేది. ఆ ఉద్యమాలలో పాల్గొనడానికి మాకు సంతోషం అనిపించింది. కాకపోతే మేము ఇంకా ఉన్నాం కానీ మరీ ముందరికి వచ్చి అంతగానో మంచిలేదు. కాకపోతే కేసీఆర్ అంటే మాకు అభిమానం. ఇప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ సార్ కావాలని మనసారా పోటీ చేసుకుంటే ఇంటికి ప్రచారం చేస్తున్నాం గ్రామంలో. అప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు? వాళ్ళు ఏ సంవత్సరం కూడా అంటే మనం ఇంతకుముందు ఉన్న టర్మ్లో కూడా మనమే వర్క్ చేసాం. సర్పంచ్గా తను మాట్లాడుకుని వర్క్ కూడా డెలి చేసినవి ఉన్నాయి. అదొకటి. దేనికన్నా అవసరాలకు ముందుండి ఆడుకుంటాడు.
ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి హామీలు ఇచ్చినాను. ఒక ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డ్, థర్డ్ వార్డ్ అని 3 వార్డులు. వాటర్ ప్రాబ్లం వాళ్ళకి ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. అది సాల్వ్ చేస్తాను ఒక మాట ఇచ్చిన. అండర్ డ్రైనేజ్ సీసీ రోడ్ మొదలు పెడతారు. అలాగే కొంచెం బెటర్ కూడా తీసుకొచ్చేసిన. కొంచెం ఇసుక ప్రాబ్లం ఉంది నాకు. ప్రజలు ఏంటంటే ఇంటికి పోతే సొంత కొడుకుని ఎట్లా ఆశీర్వదిస్తారో అట్లా ఆశీర్వదించారు. నా విలేజ్ మట్టుకు 100% నాకు ఆశీర్వాదం ఇచ్చారు. కాదు అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళే ముందుండి మామూలుగా ర్యాలీలకు వస్తారు, ర్యాలీలకు పోయినమాట వాళ్ళందరూ వాళ్ళ పట్టణ మేము వస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఖర్చు వచ్చి కూడా మనకి ఎలక్షన్ మన ఖర్చు అంటూ పెద్దగా ఏం రాలేదా? ఏమన్నా ఈ తిరుగుడు ఛాయలు వీళ్ళకి ఎందుకంటే దావతులని ప్రేమగా వేసిన వాళ్ళకి ఒక కోరిక ఉన్నది. నేను అమ్మవారికి వేసి వాళ్ళకి భోజనం పెట్టాలి. అదొకటే కోరిక కూడా ఇప్పుడు చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉన్నది. అమ్మవారు ఆశీర్వదిస్తే ఏ పనులు అయితే ఈ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వస్తారు. ఫేమస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది, కొంచెం డ్యామ్ ప్రాబ్లం ఉంది. అది గవర్నమెంట్ సహకరిస్తే దుర్గమ్మ ఇలా ఫేమస్ అంత ఫేమస్. అమ్మవారికి మొక్కుకుంటే మాత్రం 100% కోరికలు 100% చేసుకున్నవారు 100%. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ నమ్మినాను. వాళ్ళకి ఇప్పుడు నేను మోసం లేదు. ఎందుకనో ముందు చేయాలి. ఇక్కడ కూడా కొంచెం బాధ ఉంది. ఎక్కి నువ్వు 4 నెలలు అయితే ఇంకా పనులు అయితే లేవు వాళ్ళు. గవర్నమెంట్ ఉన్న పరిస్థితి బట్టి ముందట్టుకోవాల్సి వస్తుంది. ఆడికైనా సొంత డబ్బులు పెట్టుకొని చేసి బిల్లు తర్వాత వచ్చినా సరే అని చెప్తుంది. నాకు ఉన్న ఇంజనీర్లో కానీ ఏఈలకు కానీ నేనైతే సాక్ష్యం చేయగలను. డబ్బులే పెట్టుకుంటాను. అది వచ్చిన పెట్టడం చెప్పండి. డిగ్రీ తీసుకుంటున్నాను. ఇంటర్ కంప్లీట్ చేసి పాస్ అన్ని పాస్ అవుతుంది. డిగ్రీ చేసిన అప్పటికి మొబైల్ ఫీల్డ్ కొంచెం మెకానిక్ ఫీల్డ్ పోయినా. ఫీల్డ్ నేర్చుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ తర్వాత భూమి బియ్యం మరి షాదీ పిలుచుకోకూడదు. 2013 25 years అంటే లవ్ మ్యారేజా మరి సంబంధం పెద్ద చూసే సంబంధం పిల్లలు ఫస్ట్ ఒక బాగా గెలుపు భారీ వయసులో గెలిచినాక మరి ఏం పనులు గ్రామంలో గతంలో నాన్న టైం చేసిన పీరియడ్లో చెప్తే బాగున్నాయి. నానా పీరియడ్లో ఇల్లు కట్టినామన్నా. ఎస్సీ కాలనీ అనేది కొంచెం లోపల ఒక 1/2 కిలోమీటర్ లోపల ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు పెట్టినాం. మా పెదనాన్న వాళ్ళకి మాది ఇంకొకటి చాలా వాళ్ళ ప్లేస్ కలిపి 2.5-3 ఎకరాల జాగా ఇచ్చి వాళ్ళకి ఇల్లు తీసుకొచ్చింది మా నాన్న పీరియడ్లో. ఇక్కడ కరెంట్ పోల్లు కూడా లేకుండా మా ఊళ్ళో కరెంట్ పోల్ కంటే మా నాన్న తెచ్చినాయి. ఈ బోర్లు అండర్ గ్రౌండ్ కూడా మా నాన్న కట్టినాయి. తర్వాత మా పీరియడ్లో నేను మెంబర్గా చేసినప్పుడు సీసీ వర్కులు కానీ అవి కొన్ని వర్కులు చేసినామని ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఈ పోయినసారి ఏంటంటే బిల్లులు రావాలన్న భయంతో దగ్గర 40-50 లక్షల ఫండ్ రిటర్న్ అయిందన్న. ఇప్పుడు అలాంటి రిటర్న్ పోవద్దు, మిగిలిన తర్వాత విషయం మనం లాభం కోసం రాలేదు. ఊరు బాగుపడకూడదనే ఉద్దేశం మీద వచ్చినాము. ఆదర్శ గ్రామంగా రావాలి, ఒక అవార్డు పొందాలనే ఉద్దేశం మీదనే నేను రాజకీయంలోకి వచ్చినాను. నాకు అంతప్ప నాకు ఇంకా డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు, ఆసక్తి లేదు. ఉన్నది ఒకటే కోరిక, మనం పోయినాడు మనల్ని 90 మంది యాడ్ చేయాలి. ఒక ఇంటికి 99 మంది అయితే నన్ను వీడు సైరాన్ని చేసుకుని అనే ఉద్దేశం రావాలనే ఉద్దేశం ఉన్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే ఒకటి స్కూల్ అవర్ కూడా మా విలేజ్ నాకు ఒక డామినేట్ విలేజ్ ఉంటుంది పెద్దపూర్ అని. ఆ పెద్దపూర్లో కూడా అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఇంకోటి సీసీ రోడ్లో కానీ కంకరం చూసాం ఇంకా మొదలు పెట్టలేము. అండర్ గ్రౌండ్ ఒక 2 గలీలు ఉన్నాయి, అది ప్లస్ సీసీ రోడ్ దగ్గర 30 లక్షల వరకు వేస్తున్నాం. ఇక మీరంటేనే సేవ కార్యక్రమం మీరు అంటున్నది మన ఊళ్ళో అయితే సేవ కార్యక్రమం చేసిన కార్యక్రమం మీద నా ముచ్చ చెప్తాను. మా నాన్న టైంలో ఏమో ఇళ్ళకి జాగా ఇచ్చేవాళ్ళం. మా నాన్న పీరియడ్లో ఇళ్ళకి స్థలాలు ఇచ్చిన సొంత స్థలం అట్లా పెద్ద వాళ్ళకి మాది కలిపి ఇళ్ళకి స్థలాలు ఇచ్చిన దగ్గర అందులో ఒక 30-40 ఇళ్ళ దాకా ఉంటాను. ఇక ఆ టైంలో జాగా ఇచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎల్లం గుడి కట్టాలని గవర్స్ అడుగుతారు. వాళ్ళు కూడా మా నాన్న పేరు మీద వాళ్ళకి ఇచ్చేసి మొన్న రీసెంట్గా ఒక 5 years బ్యాక్. నేను అంటే ఒక 2 ఏళ్ళ నుంచి మొదలుపెట్టిన కార్యక్రమాలు 2 అంటే అంత ముందు కూడా వేసినాక 2 ఏళ్ళ నుంచి ఎక్కువ అవుతున్నా. వాటర్ ప్లాంట్ పెట్టినా ఫ్రీగానే నాకు పోస్ట్ అక్కడికి ఎవరైనా పెళ్ళిళ్ళు ఇబ్బందులు పడితే ఎవరైనా చనిపోతే అట్లాంటి దానికి సాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న. ఇలా మనం పెద్దనే పొద్దుగా మనకు 10 రూపాయలు ఏదైనా భగవంతుడు పుట్టించడం ధైర్యం
ఈ గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాల వరకు మన తెలంగాణ రాష్ట్రం కట్టలేదు. ఆ సమయంలో వీటి సంక్షేమ పథకాలు ఈ ఇతర రేవంత్ రెడ్డి వీటి సంక్షేమ పథకాలు జర మధ్యలో వ్యత్యాసం తప్పడం. వ్యత్యాసం అంటే ఏముందన్న, ఆయన వేసుకున్నంత ఏముంది, డొల్ల ఉంది, డబ్బు కొట్టుకుని ఉంది తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే 99 కళ్యాణ లక్ష్మి చెట్లు వచ్చినాయి, ఇంచుమించు 1.5 month అవుతున్నాయి. దాన్ని మినిస్టరే వచ్చి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మీద కూడా ఆపిన చెట్లు ఉన్నాయి. 99 చెట్లు వాళ్ళు పెళ్లి చేసి మాకు ఎప్పుడు చెట్లు వస్తాయి పట్టేలా ఎప్పుడు చెట్లు వస్తాయి అని చెప్పలేకపోతున్నాం. ఎమ్మెల్యే గారు అంతనేమో మేము ఏం చేస్తాం రంగారెడ్డి, ప్రాబ్లం మా దగ్గర లేదు, సంతకాలు పెట్టేది మేమే, మినిస్టర్ వస్తేనే ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని అట్లనే ఆపిరని చెప్పేసి మా ఒక్క మాట రాదు, ఒక 3-4 మండలాలలో ఆపి. అదే కాకుండా రైతు బంధు అనగానే మేము కోతలు పోసుకున్నాము అని అంటే మళ్ళీ పెట్టుబడికి మాకు మా ఉన్న పైసలు కంటే ముందుకు ఆ పైసలు వచ్చు ఇంతకు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మొన్న 50 పైసలు మళ్ళీ వానకాలం మాకు స్టార్టింగ్ వస్తుంది, 50 పైసలు ఇప్పుడు వేసినారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం లేక ఒక కాన్సెప్ట్ అనేది లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. చిన్నపిల్లలు కదా ఎట్లా తొలి పెట్టుకుంటే చాక్లెట్ల కోసం ఎట్లా కొట్లాడతారు అసెంబ్లీలో అట్లాంటి మాటలు తప్ప ఆయనతో చేసింది ఏం లేదు. హరీష్ రావు అన్న గారు, హరీష్ రావు గారు అంటే మాకు చాలా అభిమానం, మా దగ్గర సిద్దిపేట దూరం ఏం లేదు. అన్న కూడా బాగా చేసిండు, మా దగ్గరకు వచ్చిండు, మాకు చెక్ డ్యామ్ కూడా సాంక్షన్ చేసిండు. అది మళ్ళీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ చెక్ డ్యామ్ వస్తే కూడా కొంచెం మాకు తొందర బాగుంది. మిషన్ బాగా నీళ్ళు అనేది మాకు పెద్ద అది పెద్దనే మా బాగా నుంచి వాటర్ వస్తుంది, కానీ మా చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు నీళ్లు లేవు, బిందెలతోనే మోసేవారు. అక్కలు చెల్లెళ్ళు అందరూ బిందెలతో మోసేవారు. అలాంటిది ఇంటింటికి నల్ల టైం కాగానే నల్ల నీళ్ళు వస్తుంది, నీళ్ళు పట్టుకుంటారు, ఊళ్ళ పని పాల్గొంటున్నారు. నీళ్ళ కోసమే ఒక 2 గంటలు టైం వేస్ట్ అయ్యే రోజులు ఉంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా ఓసారి మిషన్ పై కదా నీళ్ళు కూడా ఓసారి అప్పుడు మన 5 days ప్రాబ్లం అని చెప్పి ఆపి. కరెంట్ అయితే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. పొద్దున్న నుంచి లేదంటే ఇప్పుడు మీరు వచ్చిన కూడా 1/2 hour కూడా కరెంట్ వచ్చిందన్న. ప్రతి దానికన్నా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు వచ్చింది, అసలు మేము ఎందుకు ఓటేసామని బాధపడుతున్నాం. వాళ్ళ మేము కూడా బాధపడాల్సి వస్తుంది. మేము ఏదైనా పబ్లిక్ ఎక్కువ వచ్చే పింఛన్లు అన్న వీళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. 5 పింఛన్లు వచ్చినాయి. దానికి ఒక పెద్ద పేపర్ పెట్టి మన గ్రామసభ పెట్టి గ్రామసభలో మాట్లాడారు. ఆ గ్రామసభలో జరిగింది 5 పింఛన్లు వచ్చినాయి. 5 పింఛన్లు ఎవరి అంటే మన భర్త చనిపోయి వాళ్ళ భర్తకు వచ్చింది. ఇంత అవే పింఛన్లు ఇచ్చే తప్ప 120 మంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఒక్కరికి కూడా అప్లికేషన్లో పింఛన్లు రాలేదు. ఇచ్చిన కాగితాన్ని మేము గ్రామసభలో పెడితే మా పింఛన్లు ఎందుకు రాలేవని విడుదల జరుగుతుంది. అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, అధికారులు అర్థం చేసుకోవాలి, దాన్ని ముందర తీసుకోవాలి. మాకు ఇబ్బంది అంటే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. సర్పంచ్గా గెలిచి మేము ఏం చేస్తామో అసలు ఏం చేయలేకపోతున్నాం అనే బాధ కూడా కలుగుతుంది మాకు. రేవంత్ రెడ్డి మాట తీరు మార్చుకోవాలి. ఇప్పుడు ఒక హోదాలు నేను నీకంటే చిన్న హోదాలు ఉండే మేము కొన్ని నేర్చుకున్నాం, మీరు పెద్ద హోదాలు ఉన్నారు, ఒక స్టేట్లో పాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు మంచితనాన్ని మాట్లాడి మంచిగా ప్రజలను మనసుకు తెలుసుకోండి. ప్రతి దాంట్లో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీని తింటుండే తప్ప ఈయన చేస్తుంది ఏం లేదు. మా కేసీఆర్ సార్ మీద మాకు చాలా అభిమానం ఉంది. ఆయన చేసిన పనులే కనబడుతున్నాయి తప్ప ఈయన మాకు ఇచ్చిన పనులు లేదు. ఇప్పుడు పనులు చేద్దామంటే భయం అవుతుంది. 30 లక్షల వరకు వచ్చింది చేద్దామంటే భయం అవుతుంది. బిల్లులు ఎప్పుడు వస్తుందో తెలియదు. మాట్లాడుతుంది మరి ఇంకా 4 టైం ఉంది మనకి సమయంలో మీరు ముందు చేయకుండా కార్యక్రమం ఉండదు. ముందంటే మాది కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, కొన్ని సీసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. అవి క్లీన్ స్వీప్ చేసుకొని మా దగ్గర యువత కానీ పెద్దలు కానీ ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని ముందటికెళ్దామనే ఆలోచన ఉన్నాను. పోవాలి స్టేట్ లెవెల్లో నా నెల్లూరు గ్రామం ఆదర్శ గ్రామంగా ఉంది అని చెప్పేసి నేను ఒక అవార్డు తీసుకోవాలని కోరికను. మా దగ్గర బెల్ట్ షాపులు కూడా బాగా నడుస్తాయి అన్న. ఆ బెల్ట్ షాప్ అనేది మనం రాగానే క్లోజ్ చేసినాం. యువత మతుకు బానిసలై చాలా ఇబ్బందులు పడ్డారు. చిన్న అమ్మాయిలు వితంతువులుగా ఉండడం మనం చూడలేకపోవడం, అది బాధ ఇప్పటికి కూడా మాకు బాధ అనిపిస్తుంది. దానివల్లనే కొంచెం కంట్రోల్ చేద్దామనే ఉద్దేశం మీద బంద్ పెట్టడం. ఇప్పటికైతే బాగానే పబ్లిక్ కూడా పని చేసుకుంటున్నాం. మా దగ్గర ఇంచుమించు ఒక 40-50 మంది నా స్టేజ్ నాకంటే కొంచెం చిన్న పెద్దవాళ్ళే చనిపోయారు. దగ్గర 3-4 సంవత్సరాలలో ఒక 30-40 మంది దాకా చనిపోయారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మాదే హైయెస్ట్ ఉంటుంది చనిపోయిన దాంట్లో. దాన్ని ఉద్దేశించి ఇది బంద్ పెట్టినాం. కొంచెం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకొని యువతను ఒక పెడదామనే ఆలోచనలో ఉన్నాం. ఇంకేమన్నా కంపెనీలు కానీ ఏమన్నా మామూలుగా ఫుడ్ కంపెనీలు ఏమన్నా వచ్చినా కానీ దాన్ని సపోర్ట్ చేస్తాం 100%. మాకు డెవలప్ కావాలని ఉంది కాబట్టి ఆ విషయంలో చేస్తాం. అంటే ఆదర్శ గ్రామంగా తీసుకోవడానికి ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ మన దగ్గరికి వెళ్ళి కొట్లాడి మరి తీసుకొచ్చుకోనికి సత్తమతాలు ఉంది తెచ్చుకుంటాం కూడా. మాకు సహకరించడానికి మేడం గారు ఎప్పుడు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. ఏదైనా పని చెప్పగానే మన రోడ్ సమస్య ఉండే అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడ ప్రాబ్లం ఇట్లా ఉంది, మరి అది అలా పడుతున్నారు, బండ్లు పడ్డాయి, 2 ఆటోలు పడ్డాయి అని వెంటనే ఏడీ గారికి ఫోన్ చేసి ఏడీ గారు అది రోడ్ ప్రాబ్లం ఉందని ఒక 1 day
అనిపించింది. కానీ మాకు కొంచెం ఫండింగ్ అనేది పెట్టి మా ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం కాబట్టి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. సెమీ మరి కదా మనమే చెప్తుంది మళ్ళీ కూడా వస్తాం. సరే రావాలి, తప్పకుండా వస్తాం. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాక వచ్చి మళ్ళీ తప్పకుండా వస్తాం. అక్కడ తీసుకోవడానికి